తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్పై అవమానకర వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. రాజ్యాంగ పదవిలో ఉన్న స్పీకర్ నిర్ణయాలను ఎవరూ ప్రశ్నించలేరన్న ఎమ్మెల్యే కేటీఆర్ వ్యాఖ్యలు అతని అహంకారానికి నిదర్శనమని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. స్పీకర్ దళితుడు కాబట్టే కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదన్న ఆయన ఇప్పటికైనా గడ్డం స్పీకర్ హుందాతనాన్ని కేటీఆర్ గౌరవించాలని అన్నారు. కేటీఆర్ స్పీకర్కు ఆ బెషారత్తుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. శాసనసభకు ఎన్నికైనటువంటి వ్యక్తి కేటీఆర్ గారు ఆ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి నిన్న గౌరవ శాసనసభాపతిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు నోటికి ఏదొస్తే అది వచ్చినట్టు కేటీఆర్ నిజంగా అహంకారం కళ్ళెక్కి ఏ ఒక్కరు కూడా ఆయన కనబడకుండా పోతుంటారు. ఆయన ఒక బాధ్యతాయుతమైన ఒక రాజ్యాంగ పదవి ఉన్నటువంటి స్పీకర్ను కూడా ఇష్టమున్న పదజాలంతో దూషిస్తూ ఆ స్పీకర్ వ్యవస్థకు ఉన్నటువంటి గౌరవాన్ని కించపరిచేలా మాట్లాడిన కేటీఆర్ గారు బహిరంగంగా బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. నిజంగా స్పీకర్ అంటే ఇష్టం లేదా, లేదంటే స్పీకర్ దళితుడు కాబట్టే మీరు ఆయనను కించపరుస్తున్నారా ఒకసారి కేటీఆర్ గారు స్పష్టంగా చేయాలి. ఎందుకంటే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్ గారు మొన్నటి ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఇది మేం కాదు తెలంగాణ ప్రజలందరూ అనుకుంటారు, ఒక స్పీకర్ చైర్లో దళితుడు కూర్చున్నాడు కాబట్టే ఆయన శాసనసభకు రావడానికి ఇష్టపడతలేడు అని చెప్పి తెలంగాణ ప్రజలందరూ అనుకుంటున్నారు. గతంలో అనేక సార్లు స్పీకర్ను అవమానిస్తూ ఆ పార్టీకి చెందినటువంటి అనేక మంది శాసనసభ్యులు ఏ విధంగా ప్రవర్తించిందో మనం చూసినాం. నిజంగా ఒక దళితుడు ఆ స్పీకర్ చైర్లో కూర్చోవడం మీకు నచ్చట్లేదా? ఎందుకు అసలు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది? ఒక 4-5 సార్లు శాసనసభకు ఎన్నికైనటువంటి వ్యక్తి కేటీఆర్ గారు